హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించిన పంట పొలాలకు సంబంధించి ఒక సూపర్ ఫీచర్ అయితే తీసుకురావడం జరిగింది. ఇక మీదట రైతు ప్రమేయం లేకుండా వారి యొక్క పంట పొలాలు వేరొకరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకోకుండా పంట పొలాలకు డిజిటల్ లాక్ విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఒకసారి ఆ యొక్క రైతు వారి యొక్క పంట పొలాలకు ఆన్లైన్ లో లాకింగ్ వ్యవస్థను యాక్టివేట్ కనుక చేసుకున్నట్లయితే ఆ యొక్క రైతుకు తెలియకుండా ఆ యొక్క రైతు బయోమెట్రిక్ అనేది వేయకుండా ఇక మీదట ఆ యొక్క పంట పొలాలు వేరొకరికి ట్రాన్స్ఫర్ అనేది చేయడం గానీ లేదా వేరొకరు వారికి తెలియకుండా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి కుదరకుండా ఈ యొక్క లాకింగ్ వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పుడు దీనికి సంబంధించి మీ యొక్క పంట పొలాలకు ఈ యొక్క బయోమెట్రిక్ విధానం ద్వారా లాకింగ్ అనేది ఏ విధంగా వేసుకోవాల్సి ఉంటుంది, ఇది వేసుకున్న తర్వాత మీరు ఒకసారి ఎవరికైనా సరే అమ్మాలనుకున్నట్లయితే అన్లాక్ అనేది ఏ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది, ఒకవేళ రైతు కనుక మరణించినట్లయితే ఈ యొక్క లాక్ ను ఏ విధంగా అన్లాక్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది, ప్రస్తుతం ఈ యొక్క ఫీచర్ ను ఏ విధంగా యాక్టివేషన్ అనేది ఎక్కడికి వెళ్లి చేసుకోవాలి అనే దానికి సంబంధించిన అప్డేట్ గురించి ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే, ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన కీలక అప్డేట్స్ ప్రకారం భూములకు సంబంధించి ఇప్పటివరకు చాలా వరకు భారీ మొత్తంలో మోసాలు అనేది ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయని, ఆ యొక్క రైతులకు తెలియకుండా వారి యొక్క పంట పొలాలు అనేది అక్రమంగా రిజిస్ట్రేషన్ జరుగుతున్నట్లు, దీనిని నిరోధించడం కోసం డిజిటల్ ల్యాండ్ రికార్డ్ లాకింగ్ సిస్టమ్ అయితే తీసుకురావడం జరిగింది. అంటే ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన రికార్డులు అనేది లాకింగ్ అనేది మీరైతే చేసుకోవచ్చు. ఉదాహరణకు మీ పేరు మీద 2 లేదా 3 ఎకరాల పంట పొలాలు కనుక ఉన్నట్లయితే ఆ యొక్క పంట పొలాలకు లాకింగ్ కనుక వేసుకున్నట్లయితే మీకు తెలియకుండా ఆ యొక్క పంట పొలాలు వేరొకరు రిజిస్ట్రేషన్ చేయడానికి అయితే కుదరదు. ఒకవేళ మీరు అమ్మాలనుకున్నట్లయితే మీరు వెళ్లి తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది ఎప్పుడైతే వేస్తారో అప్పుడు మాత్రమే ఆ యొక్క పంట పొలాలు వేరొకరికి ట్రాన్స్ఫర్ అనేది అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించి ఏ విధంగా ఈ యొక్క ఫీచర్ అనేది అంటే దీనికి సంబంధించిన ఉపయోగాలు అనేది ఏంటి, అలాగే ఏ విధంగా యాక్టివేషన్ అనేది చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. దీనికి సంబంధించిన ముఖ్యమైన ఉపయోగాలు కనుక చూసుకున్నట్లయితే, మెయిన్ గా అక్రమ లావాదేవీల నియంత్రణ. అంటే మీకు తెలియకుండా మీ యొక్క పంట పొలాలు అనేది వేరొకరికి రిజిస్ట్రేషన్ అనేది చేయకుండా ఈ యొక్క విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు చాలా వరకు వారి యొక్క తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం, అలాగే వారికి తెలియకుండా వేరొకరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడం, భారీ మొత్తంలో కంప్లైంట్లు అనేది వస్తున్న నేపథ్యంలో ఈ యొక్క వ్యవస్థను అయితే తీసుకురావడం జరిగింది. రికార్డ్ లాకింగ్ అనేది చేసిన తర్వాత వెబ్లాండ్ లో ఎటువంటి మ్యూటేషన్ లేదా రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం మీకైతే ఉండదు. అంటే వేరొకరికి అవకాశం అయితే ఉండదు. అలాగే రియల్ టైమ్ ఎస్ఎంఎస్ అలర్ట్. ఒకవేళ మీకు తెలియకుండా మీ యొక్క పంట పొలాలు ఎవరైనా సరే మీ యొక్క డేటా అనేది మార్చి వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ట్రై చేసినట్లయితే వెంటనే మీరు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్న మొబైల్ నంబర్ కి కానీ లేదా మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ కు వెంటనే మీకు ఒక అలర్ట్ మెసేజ్ అనేది లేదా వార్నింగ్ మెసేజ్ మీకైతే రావడం జరుగుతుంది. అయ్యా, మీకు సంబంధించి ఈ యొక్క పంట పొలాలకు సంబంధించి ఈ యొక్క సర్వే నంబర్లు లేదా ఈ యొక్క ఖాతా నంబర్లను మీకు తెలియకుండా వేరొకరు రిజిస్ట్రేషన్ చేయడానికి అయితే వారైతే ట్రై చేస్తున్నారు. వెంటనే సంబంధిత అధికారులు మీరు కాంటాక్ట్ అనేది వారికి కనుక కంప్లైంట్ అనేది ఇచ్చినట్లయితే దానిని పూర్తిగా నిరోధించడం లేదా వారికి ఇప్పటికే కనుక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వారికి వీలనేది లేదు కాబట్టి ఎవరైతే ట్రై చేశారో వారి మీద తగిన చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇందులో మనకు ఏదైతే స్పష్టమైన భూ యాజమాన్య హక్కు భూములు కలిగి ఉన్నారంటే మీకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాలు అనేది కలిగి ఉండి మీ యొక్క భూములకు సక్రమంగా ఆధార్ నంబర్ లింక్ అనేది అయినట్లయితే వారికి మాత్రమే ఈ యొక్క లాకింగ్ వ్యవస్థను అందుబాటులోకి అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో నిషేధిత భూముల జాబితా 21A లో ఏవైతే భూములు ఉన్నాయో వారికైతే వర్తింపచేయరు. ఇకపోతే ఈ యొక్క లాకింగ్ వ్యవస్థను ఏ విధంగా లాకింగ్ అనేది మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనకు ఆ యొక్క రైతుకి సంబంధించి ఓటీపీ అనేది చెప్పిన అంటే ఆ యొక్క రైతు అందుబాటులో లేకపోయినట్లయితే ఆ యొక్క రైతు ఓటీపీ చెప్పినట్లయితే దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే చేయడం జరిగేది. ఇక మీదట అలా కాకుండా ఖచ్చితంగా భౌతిక బయోమెట్రిక్ అంటే ఖచ్చితంగా ఆ యొక్క రైతు వెళ్లి బయోమెట్రిక్ అనేది వేసినప్పుడు మాత్రమే ఇక మీదట ఈ యొక్క రికార్డుల మార్పు అనేది అయితే జరుగుతుంది. ఎవరైతే మీ యొక్క భూములకు సంబంధించిన రికార్డులకు లాకింగ్ అనేది పెట్టుకోవాలనుకున్నట్లయితే స్వర్ణ గ్రామ లేదా స్వర్ణ వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడికి వెళ్ళినట్లయితే బయోమెట్రిక్ ధృవీకరణ మీరైతే చేయాల్సి ఉంటుంది. అంటే అక్కడ డిజిటల్ అసిస్టెంట్ లేదా విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ అంటే విఆర్ఓ ఎవరైతే ఉన్నారో వారి దగ్గరకు వెళ్లి ఇలా మా యొక్క పంట పొలాలకు మేము బయోమెట్రిక్ విధానం ద్వారా లాకింగ్ పెట్టుకోవాలనుకుంటున్నామని కనుక తెలియజేసినట్లయితే మీకు ఫింగర్ ప్రింట్ ద్వారా కానీ లేదా ఐరిస్ విధానం ద్వారా అంటే మీ యొక్క ఫోటో అనేది తీసి అప్లోడ్ అనేది చేసి ఈ కేవైసీ మీకైతే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఆధార్ మీకు మీ యొక్క పంట పొలాలకు సక్రమంగా కనుక లింక్ అనేది అయినట్లయితే వెబ్లాండ్ లో ఉన్న వివరాలు అలాగే మీ యొక్క ఆధార్ కార్డు లో ఉన్న వివరాలు ఖచ్చితంగా సరిపోయినట్లయితే ఆటోమేటిక్ గా మీ యొక్క పంట పొలాలకు లాకింగ్ అనేది యాక్టివేషన్ అయితే అయిపోతుంది. ఒకవేళ మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ అనేది లింక్ అనేది కాకపోయినట్లయితే ముందుగా మీ యొక్క పంట పొలాలకు మీ యొక్క ఆధార్ నంబర్ లింకింగ్ అని మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింకింగ్ అనేది అయిన తర్వాత 90 రోజులు మీకు ఈ యొక్క యాక్టివేషన్ అనేది అవడానికి సమయం అనేది ఉంటుంది. అంటే మీ యొక్క పంట పొలాలకు ఈ రోజున
ఆధార్ నంబర్ లింక్ అనేది చేసుకున్నట్లయితే 90 రోజుల తర్వాత మాత్రమే మీకు ఈ యొక్క పంట పొలాలకు లాకింగ్ వేసుకునే అవకాశం మీకైతే ఉంటుంది. లేదా ఇప్పటికే మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింకింగ్ గనుక అయి ఉన్నట్లయితే వెంటనే మీరు ఈ యొక్క బయోమెట్రిక్ ద్వారా మీ పంట పొలాలకు బయోమెట్రిక్ మీరు యాక్టివేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటికే నేను చాలా సార్లు మీకైతే చెప్పున్నాను. ఇక్కడ మీ భూమి వెబ్సైట్ లో ఆధార్ సీడింగ్ మీద క్లిక్ చేసి మీకు సంబంధించిన జిల్లా, మండలం అలాగే మీకు సంబంధించిన గ్రామం అనేది సెలెక్ట్ చేసుకొని మీ యొక్క ఆధార్ నంబర్ ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క పంట పొలాలకు ఆధార్ నంబర్ లింక్ అనేది అయి ఉందా లేదా ఇక్కడ మీరైతే చెక్ చేసుకోవచ్చు. మీ భూమి వెబ్సైట్ లో ఒకసారి అయితే ట్రై చేయండి. ఇక్కడ అన్లాకింగ్ సంబంధించి అంటే ఇప్పుడు మీరు మీ యొక్క పంట పొలాలకు లాకింగ్ మీద అయితే వేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ రైతు లేకపోయినా అలాగే ఆ యొక్క రైతు అనేది ఉన్నట్లయితే ఏ విధంగా అన్లాక్ ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తాను. ఉదాహరణకు ఒక రైతు పేరు మీద 2 ఎకరాల పంట పొలాలు అనేది కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క 2 ఎకరాలను వేరొకరికి అమ్మాలనుకున్నట్లయితే వేరొకరి పేరు మీద బదిలీ చేయాలనుకున్నట్లయితే రిజిస్ట్రేషన్ సమయంలో ఖచ్చితంగా ఆ యొక్క రైతు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతు వెళ్లి బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే ఆ యొక్క పంట పొలాలకు సంబంధించిన డేటా అనేది అన్లాక్ అనేది అవుతుంది. అప్పుడు సంబంధిత అధికారులు ఆ యొక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది పరిశీలించి తొలగించడం జరుగుతుంది. అప్పుడు ఎవరికైతే రిజిస్ట్రేషన్ చేయాలనుకున్నారో ఆ యొక్క రైతుకి సంబంధించిన వివరాలు అనేది ఎంటర్ అనేది చేసినట్లయితే ఆ యొక్క రైతు పేరు మీదకు ఈ యొక్క పంట పొలాలు అనేది మారిపోవడం జరుగుతుంది. మీరు వెళ్లి ఖచ్చితంగా బయోమెట్రిక్ అనేది వేయాల్సి ఉంటుంది. మీరు వెళ్లి బయోమెట్రిక్ అనేది వేసినప్పుడు మాత్రమే వేరొకరికి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది. ఒకవేళ ఆ యొక్క రైతు గనుక మరణించి ఉన్నట్లయితే తప్పనిసరిగా ఆ యొక్క రైతుకి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ మీరైతే ముందుగా సమర్పించాల్సి ఉంటుంది. ఈ యొక్క రైతుకి సంబంధించిన కుటుంబ సభ్యులు మేము మా యొక్క పేరు మీదకు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేయాలి అనుకుంటున్నట్లు సంబంధిత అధికారులకు రిక్వెస్ట్ మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆ యొక్క రైతు చనిపోయాడా లేదా అనేది అధికారులు ఒక పరిశీలన అనేది చేసిన తర్వాత మీ పేరు మీద ఈ యొక్క పంట పొలాలను అనేది మార్చడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్క రైతు స్వర్ణగ్రామ లేదా స్వర్ణ వార్డు కార్యాలయాల్లో మీకు సంబంధించి ఈ యొక్క ఆధార్ డాక్యుమెంట్స్ కానీ లేదా మీకు సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తక వివరాలు అనేది తీసుకుని వెళ్ళి మీ యొక్క పంట పొలాలకు డిజిటల్ లాక్ అనేది మేము పెట్టుకోవాలి అనుకుంటున్నట్లు వారికి గనుక తెలియజేసినట్లయితే వెంటనే మీ యొక్క పంట పొలాలకు డిజిటల్ లాకింగ్ అనేది యాక్టివేషన్ అయితే చేయడం జరుగుతుంది. ఇక మీదట మీ యొక్క పంట పొలాలకు మీరు అమ్మినప్పుడు మాత్రమే మీరు బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే సరిపోతుంది. మిగతా ఎటువంటి సందర్భాల్లో మీరు బయోమెట్రిక్ అనేది వేయాల్సిన అవసరం మీరైతే లేదు. ఒకవేళ వేయాల్సి వచ్చినట్లయితే మీరు ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఎందుకు ఈ యొక్క బయోమెట్రిక్ అనేది వేస్తున్నామని. ఒకవేళ మీకు తెలియకుండా ఎవరైనా సరే బయోమెట్రిక్ అనేది వేపించి మీ యొక్క పేర్లు కనుక మార్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు యాక్షన్ మీరైతే తీసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలియకుండా ఎవరైనా సరే ట్రై చేసినట్లయితే మాత్రం మీకు ఖచ్చితంగా మెసేజ్ మీకైతే రావడం జరుగుతుంది. మీరే వెళ్ళి డైరెక్ట్ గా దీనికి సంబంధించిన బయోమెట్రిక్ అనేది వేసినా కూడా కొంతమందికి అలర్ట్ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరే డైరెక్ట్ గా బయోమెట్రిక్ అనేది వేశారు కాబట్టి అలర్ట్ అనేది రాకుండా కూడా ఉండొచ్చు. మీకు తెలియకుండా ఎవరైనా సరే ఈ యొక్క భూములకు సంబంధించిన వివరాలు అనేది మార్చాలనుకున్నట్లయితే దొంగతనంగా మార్చాలనుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ యొక్క రియల్ టైం SMS మీకైతే వస్తుంది. అప్పుడు మీరు అలర్ట్ అనేది అయ్యి సంబంధిత అధికారులకు మీరైతే తెలియజేయాల్సి ఉంటుంది. పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగిన ప్రతి రైతు వెంటనే స్వర్ణగ్రామ స్వర్ణ వార్డు కార్యాలయానికి వెళ్లి మీరు మీకు సంబంధించిన డిజిటల్ అసిస్టెంట్ ద్వారా గానీ లేదా VRO దగ్గరికి వెళ్లి తెలియజేసినట్లయితే మీకు వెంటనే బయోమెట్రిక్ ద్వారా గానీ లేదా ఐరిస్ విధానం ద్వారా ఈకేవైసీ వేసి వారు కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ప్రతి రైతు ఖచ్చితంగా వినియోగించుకోండి. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా సార్లు ఇప్పటివరకు మనకైతే ప్రతిరోజు అయితే చూస్తుంటాము. ఒక రైతుకి తెలియకుండా ఆ యొక్క రైతుకి సంబంధించిన పంట పొలాలు అనేది వేరొకరికి రిజిస్ట్రేషన్ చేయడం లేదా వారికి సంబంధించిన ల్యాండ్ అనేది వేరొకరికి మ్యూటేషన్ అనేది చేయడం ఇటువంటి మనం ప్రతిరోజు చూస్తూ ఉంటాం కాబట్టి ప్రతి రైతు ఖచ్చితంగా మీ యొక్క పంట పొలాలకు డిజిటల్ లాక్ అనేది యాక్టివేషన్ మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క పంట పొలాలు అమ్మాల్సి వచ్చినప్పుడు మాత్రమే మీరు బయోమెట్రిక్ అనేది వేసినట్లయితే వేరొకరికి ట్రాన్స్ఫర్ అనేది అయితే చేస్తారు. మిగతా సమయాల్లో ఎవరైనా సరే బయోమెట్రిక్ అనేది వేయమని గనుక తెలియజేసినట్లయితే వెంటనే ఎందుకు బయోమెట్రిక్ అనేది వేస్తున్నామో ఒకసారి మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టోటల్ గా భూములకు సంబంధించి మీరు ఖచ్చితంగా మీరైతే ఈ యొక్క ఫీచర్ అయితే ఉపయోగించుకోండి. అలాగే మీకు ఎవరైనా సరే పంట పొలాలు అనేది కొనాల్సి వచ్చినట్లయితే దానికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర డాక్యుమెంట్లు అనేది ఆన్లైన్ లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకానికి సంబంధించిన డిజిటల్ కాపీ అనేది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దానికి సంబంధించిన లింకులను మీకు డిస్క్రిప్షన్ లో ఇచ్చినాను. ఒకసారి అయితే చెక్ చేయండి.